మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కెరీర్ లో 50వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మహారాజా సినిమా ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రిలీజ్ అయింది. సినిమాను మొత్తం మీద 1900కు పైగా స్క్రీన్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేశారు మేకర్స్. విజయ్ సేతుపతి కెరీర్ లో 50వ సినిమా అవడంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించగా ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి బజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, ఒక ప్రమాదంలో తన భార్యను పోగొట్టుకున్న హీరో తన కూతుర్ని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటూ ఉంటాడు. అలాంటి కూతురు అనుకోకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో ఒక చెత్తపుట్ట తనను కాపాడుతుంది. దాంతో తనకు లక్ష్మి అనే పేరు పెట్టుకుంటాడు హీరో. ఒక సమయంలో ఆ లక్ష్మి కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో కేసు వేస్తాడు. దాంతో పోలీసులు చెత్తపుట్ట కోసం కేసు ఏంటి అంటూ హీరోను అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ హీరో ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసు తీసుకోవాల్సిందే అంటూ పోలీసులను ఫోర్స్ చేస్తాడు. ఆ తర్వాత కథ ఏమైంది, ఇంతకు తన కూతురికి ఆ చెత్తపుట్టకు ఉన్న లింక్ ఏంటి, అలాగే విలన్స్ కి హీరోకి ఉన్న లింక్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా సినిమా చూసి తెలుసుకోవాల్సింది. సినిమా స్టార్ట్ అవ్వడం చాలా నార్మల్ గా స్టార్ట్ అవుతుంది. దాంతో కథ ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతుందని ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. కానీ చకచక సీన్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి. దాంతో ఫస్ట్ హాఫ్ లో కథ పర్వాలేదనిపించే విధంగా సాగుతూ ఇంటర్వెల్ ఎపిసోడ్ కి ఓ రేంజ్ లో ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ పై ఎక్స్పెక్టేషన్స్ ను పెంచేలా చేస్తుంది. ఈ క్రమంలో అక్కడక్కడ కామెడీ సీన్స్, హీరో విజయ్ సేతుపతి యాక్టింగ్ చాలా బాగా మెప్పిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ట్విస్ట్లు టర్న్లతో సినిమా సీన్ మొత్తం మారిపోయి ప్రీ క్లైమాక్స్ వరకు కూడా ఏం జరుగుతుందన్న ఆసక్తిని కలిగేలా చేస్తుంది. ఇక తర్వాత క్లైమాక్స్ ను ఆడియన్స్ ఈజీగా గెస్ చేసే విధంగా ఉన్నప్పటికీ కూడా విజయ్ సేతుపతి అలాగే తన కూతురి పర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో ఆకట్టుకొని ఆడియన్స్ చేత విజిల్స్ వేసే విధంగా మెప్పిస్తాయని చెప్పవచ్చు. సినిమాలో అక్కడక్కడ కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైం కి ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్స్ కి బయటికి రావడం ఖాయం. విజయ్ సేతుపతి తన కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఇచ్చాడని చెప్పవచ్చు. తన నటన, కళ్ళతోనే తను పలికించిన భావాలు కొన్ని సీన్స్ లో ఎక్సలెంట్ గా ఉండగా, కొన్ని పోలీస్ స్టేషన్ సన్నివేశాలు కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ కి వచ్చేసరికి కొన్ని సీన్స్ కి ఆడియన్స్ విజిల్స్, చప్పట్లు వర్షం కురిపించే విధంగా వీళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుంది. దాంతో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైం కి ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ ఆడియన్స్ కి కలగడం ఖాయం. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.